మూవీ మ్యాక్స్. 2.5 దశాబ్దాలుగా సూపర్ స్టార్ మహేష్ ప్రయాణం నిర్దిష్టమైన సురక్షితమైన ఫార్మెట్ లో సాగింది. శ్రీమంతుడు, మహర్షి, సర్కార్, వారిపాట వంటి చిత్రాలతో సామాజిక సందేశాలు, స్టైలిష్ కార్పొరేట్ లుక్స్ కే పరిమితమయ్యారు. క్లాస్ ఆడియన్స్ ను అలరిస్తూనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నటుడిగా తనను తాను సేఫ్ మెసేజ్ జోన్ లో బంధించుకున్నారనే విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో మహేష్ బాడీ లాంగ్వేజ్, పాత్రల ఎంపికలో పెద్దగా వైవిధ్యం కనిపించడం లేదు. దాదాపు రొటీన్ గానే సాగింది. కానీ ఇప్పుడు ఆ సాఫ్ట్ అండ్ స్టైలిష్ ఇమేజ్ ను పూర్తిగా చెరిపేస్తూ రాజమౌళితో కలిసి గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ వారణాసికి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం పాన్ ఇండియా ప్రాజెక్టు మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్. ఇన్నాళ్లుగా అలవాటైన ఫార్ములా కథల నుంచి బయటపడి ఊహకందని హై యాక్షన్ ప్యాక్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం మహేష్ బాబు కెరీర్ లోనే అతిపెద్ద సాహసం ఇది. ఈ మహాకార్యం కోసం మహేష్ భౌతిక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నారు. జర్మనీలో అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ తీసుకున్నారు. హై యాక్షన్ సర్వైవల్ మోడ్ కు శరీరాన్ని సన్నద్ధం చేశారు. గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేష్ మేకోవర్ ఇప్పటికే ప్రేక్షకులకు ఓ రగడ్ అండ్ వైల్డ్ లుక్ ను పరిచయం చేసింది. దశాబ్ద కాలంగా మెయింటైన్ చేసిన సాఫ్ట్ బాయ్, క్లీన్ షేవ్ ఇమేజ్ ను పక్కన పెట్టి శారీరకంగా ఇంతటి కఠినమైన మార్పులకు గురి కావడం మహేష్ డెడికేషన్ కు నిదర్శనం. ఈ మార్పు మహేష్ కు మైండ్ బ్లోయింగ్ సవాళ్లను విసురుతోంది. రాజమౌళి సినిమాలు అంటేనే శారీరకంగా, మానసికంగా నటీనటుల నుంచి 100% పిండుకునే ప్రయత్నం. ఇంతకాలం తనదైన ఒకే రకమైన డైలాగ్ డెలివరీ, తక్కువ శారీరక శ్రమతో నెట్టుకొచ్చిన మహేష్ ఇప్పుడు రాజమౌళి ఆశించే లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్ప్రెషన్, ప్రమాదకరమైన యాక్షన్ స్టంట్స్, ప్రాణాపాయ స్థితిలో సాగే పోరాటాలకు తగ్గట్టుగా తనను తాను పూర్తిగా కొత్తగా మలుచుకుంటున్నారు. ఇక గ్లోబల్ ఆడియన్స్ కు మహేష్ ఇమేజ్ ను రీఇన్వెంట్ చేయడం మరో అతిపెద్ద సవాల్. RRR తర్వాత భారతీయ యాక్షన్ హీరోల పట్ల అంతర్జాతీయ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ ను మ్యాచ్ చేసేలా, నేచురల్ గా కనిపించేలా ఫిజికల్ సర్వైవల్ సీన్స్ లో మహేష్ నటించాలి. ఆయనలోని సహజమైన చరిష్మాను ఏమాత్రం తగ్గనివ్వకుండానే అడ్వెంచర్ సర్వైవర్ గా ప్రపంచ ప్రేక్షకులను ఒప్పించడం మామూలు విషయం కాదు. దీనికోసం మహేష్ మునుపెన్నడూ చేయని విధంగా స్టామినాను పరీక్షించుకునే ముందుకెళ్తున్నారు. ఇది మహేష్ కు నటుడిగా పునర్జన్మ లాంటిదే. కంఫర్ట్ జోన్ ను బద్దలు కొట్టుకుని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేందుకు మహేష్ చేస్తున్న ప్రయత్నం భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ SVC63 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్న వంశీ పైడిపల్లి ఈ చిత్రం కోసం భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇందులోని స్టంట్స్, మేకప్ విషయాల్లో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి ఈ ఏడాది బిగ్గెస్ట్ సెన్సేషనల్ మూవీగా నిలిచిన దురంధర్ సాంకేతిక బృందాన్ని రంగంలోకి దించారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పవర్ఫుల్ గా రఫ్ యాక్షన్ అవతారంలో చూపించబోతున్నారు. ఇందుకోసం ప్రపంచ సినిమాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్షన్ డైరెక్టర్లలో ఒకరైన కొరియన్ స్టంట్ మాస్టర్ సియంగ్ ఓహో, మిస్టర్ ఓహ్ అని పిలుస్తారు, యాక్షన్ కొరియోగ్రఫీ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ శైలి యాక్షన్ మూవీ వార్, మైండ్ బ్లోయింగ్ రా యాక్షన్ ఫిల్మ్ కిల్ చిత్రాలతో పాటు దురంధర్ సినిమాకు అద్భుతమైన స్టంట్స్ సమకూర్చిన మిస్టర్ ఓహ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం ఒక ఇంటెన్స్ అగ్రెసివ్ స్టైల్లో క్లాప్స్ కొట్టించే రేంజ్ లో ఉండే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నారట. సినిమాలో కేవలం స్టంట్స్ మాత్రమే కాకుండా మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ప్రేక్షకులు షాక్ అయ్యే రేంజ్ లో ఉండబోతుంది. ఇందుకోసం కూడా దురంధర్ చిత్రానికి పనిచేసిన ప్రముఖ ప్రాస్టెటిక్ అండ్ మేకప్ ఎక్స్పర్ట్ ప్రీతి షిల్ సింగ్ ను రంగంలోకి దించారని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ముఖ కవలికలకు, ఆయన క్యారెక్టర్ ఇంటెన్సిటీకి సరిపోయేలా సరికొత్త ప్రాస్టెటిక్ మేకప్ ను ప్రీతి షిల్ సింగ్ డిజైన్ చేస్తుండటంతో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ ను ఇష్టపడే అభిమానులకు ఈ లుక్ ఒక పెద్ద విజువల్ ట్రీట్ కానుంది. టాలీవుడ్ మేకింగ్ వాల్యూస్, బాలీవుడ్ స్టార్ పవర్ కలబోతగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్యూర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ లో సల్మాన్ ఖాన్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా వర్సటైల్ స్టార్ అరవింద్ స్వామి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లుక్స్, కాస్టింగ్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలోనూ దురంధర్ సాంకేతిక బృందం నుంచి
నుంచి ఇన్పుట్స్ యాడ్ అవ్వడంతో మళ్ళీ వంశీ పైడిపల్లి యాక్షన్ ఎపిసోడ్స్ మేకింగ్ పరంగా సరికొత్త వేవ్ను సృష్టించబోతున్నారని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈద్ 2027 కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంతో సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు తిరిగిరాయాలనే పట్టుదలతో పనిచేస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా చిత్ర బృందం నుంచి మరిన్ని వివరాలు వెలువడవలసి ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు స్టార్ హీరోలతో సమానంగా చిన్నపిల్లల పాత్రలు కూడా థియేటర్లలో మ్యాజిక్ సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సరిగ్గా అదే రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుని మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు బాలనటుడు మాస్టర్ రేవంత్. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నంలో బుల్లిరాజు పాత్రలో అదరగొట్టిన ఈ బుడ్డోడికి ఇప్పుడు టాలీవుడ్ లో డిమాండ్ మామూలుగా లేదు. సినిమా సక్సెస్ లలో తన నటనతో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లిరాజు రెమ్యునరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బుల్లిరాజు ప్రస్తుతం రోజుకు దాదాపు ₹1,00,000 వరకు పారితోషికం తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో ఒక బాల నటుడికి రోజువారీ ప్రతిపాదికన ఈ స్థాయి పారితోషికం అంటే భారీ అమౌంట్ అనే చెప్పాలి. ఈ క్రేజ్ తో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో బుల్లిరాజు అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిన్నారికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కేవలం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన బుల్లిరాజు ఆ తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో వెండి తెరపై తన సక్సెస్ గ్రాఫ్ ను జెట్ స్పీడ్ తో పెంచుకుంటూ వెళ్తున్నాడు. బుల్లిరాజుకు ఉన్న క్రేజ్ చూసి టాలీవుడ్ మేకర్స్ సైతం తమ సినిమాల్లో ప్రత్యేక ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే విక్టరీ వెంకటేష్ రాబోయే సరికొత్త ప్రతిష్టాత్మక చిత్రంలో బుల్లిరాజు మరోసారి కీలక పాత్రలో మెరవబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాతో బుల్లిరాజు ఖాతాలో మరో హిట్ వచ్చి చేరబోతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో జోష్ నెలకొంది. అరవింద సమేత వీరరాఘవ తర్వాత వారిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఒక్క పోస్టర్ విడుదల కావడంతో కథ, పాత్రలు, బ్యాక్ డ్రాప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో అసలు సినిమా ఇంకా ప్రారంభం కాకముందే ఎందుకింత తొందర అనే ప్రశ్న వినిపిస్తుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో త్రిశూలం, నంది కొమ్ములు, కార్తికేయుడిని గుర్తు చేసే ఆయుధం, ఆలయాలు, యుద్ధ వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా విజువల్స్ కనిపించాయి. సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రంలోని శ్లోకాన్ని పోస్టర్ లో పొందుపరిచారు. దీంతో కార్తికేయ స్వామి ఆధారంగా సాగే కథ అని అంతా ఫిక్స్ అయ్యారు. మరికొందరు ఇది కంప్లీట్ మైథలాజికల్ సినిమా అని అభిప్రాయపడ్డారు. అయితే పోస్టర్ ను మరో యాంగిల్లో పరిశీలించిన సినీ ప్రియులు ఇందులో కనిపిస్తున్న కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ బట్టి కథ పురాణాలకే పరిమితం కాకపోవచ్చని భావిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ త్రివిక్రమ్ కథలో యాడ్ చేసే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. గతంలో ఎన్టీఆర్ చేతిలో కనిపించిన మురుగా ద లార్డ్ ఆఫ్ వార్, ద గాడ్ ఆఫ్ విస్టమ్ పుస్తకాన్ని ఇప్పుడు సినిమాతో లింక్ చేస్తూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చర్చలను మరింత పెంచింది నిర్మాత నాగవంశీ పోస్ట్. ఉత్తరాన పుట్టాడు అంటూ ఆయన చేసిన పోస్ట్ కార్తికేయుడినే ఉద్దేశించి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాగవంశీ కామెంట్స్ లో మురుగన్ పుట్టిన ప్లేస్ ప్రస్తావన ఉండడంతో తమిళనాడుకు చెందిన కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మురుగన్ కు సంబంధించిన విశ్వాసాలు, సంప్రదాయాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ చర్చలు మరో విధంగా తీసుకెళ్లారు. అయితే కథ గురించి ఎలాంటి అధికారిక వివరాలు రాకముందే ఇలాంటి నిర్ణయాలకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అభిమానుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు విడుదలైంది కేవలం అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రమేనని, కథ, పాత్రలు ఎలా ఉంటాయో మూవీ టీం ఇంకా వెల్లడించలేదని గుర్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియకుండా సినిమాపై అంచనాలు వేయడం లేదా వివాదాలు సృష్టించడం తొందరపాటు అని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక్క పోస్టర్ ఆధారంగా కథను పూర్తిగా అంచనా వేయడం, అనవసరమైన చర్చలు జరపడం కంటే మూవీ టీం చెప్పే అధికారిక వివరాల కోసం వేచి చూడటం మంచిదని సినీ ప్రియులు భావిస్తున్నారు. సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది. అసలు కథ ఏంటి? త్రివిక్రమ్ ఎలాంటి వరల్డ్ ను క్రియేట్ చేయబోతున్నారు? ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. బడ్జెట్ పరంగా, గ్రాండియారిటీ పరంగా ఈ చిత్రం సరికొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల పారిస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి జూలై 7 నుంచి నగరంలో ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా రావణ లంకపై జరిగే మహాయుద్ధ ఘట్టాన్ని ఈ షెడ్యూల్లో భారీ ఎత్తున చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. వారణాసి చిత్రంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాస్ట్ గా నిలిచే లంకపై వానరాల దాడి సీన్ కోసం రాజమౌళి ఏకంగా 3600 మంది జూనియర్ ఆర్టిస్టులను బరిలోకి దించుతున్నారు. హైదరాబాద్ లోని ఒక భారీ సెట్ లో ఈ యుద్ధం సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. కేవలం నటీనటులతోనే కాకుండా భారీ విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ ను జోడించి ఈ ఎపిసోడ్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. సెట్స్ లో పాల్గొనే ఆ 3600 మంది ఆర్టిస్టులను డిజిటల్ స్క్రీన్ పై మల్టిప్లై చేస్తూ ఒకేసారి ఏకంగా 50,000 మంది వానరులు లంకపై దాడి చేసే విజువల్ వండర్ ను థియేటర్లలో ఆవిష్కరించనున్నారు. ఈ అద్భుతమైన ఎపిసోడ్ లోనే కథ పరంగా అత్యంత కీలకమైన కుంభకర్ణుడితో యుద్ధం జరగనుంది. వానర సైన్యానికి కుంభకర్ణుడికి మధ్య సాగే ఈ పోరాటం థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ రామాయణ యుద్ధం ఘట్టం కోసం చిత్ర బృందం ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిందని గుసగుస వినిపిస్తోంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.